హిందూపురం వైసీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ వైసీపీ నేతలపై అట్రాసిటీ హత్యాయత్నం కేసులు బుక్ చేశారు. 16 మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయగా వైసీపీ నేత వేణురెడ్డి సహా 9 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు పలు ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తల్ని అడ్డుకున్నారు. కొందరు నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న వైసీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఇవాళ ఆ పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. నిన్ననే పోటాపోటీ నిరసనలు నిర్వహించగా ఇవాళ పెద్ద ఎత్తున బాలకృష్ణ ఇంటిని ముట్టడించాలని వైసీపీ నిర్ణయించింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వైసీపీ నేతల్ని అడ్డుకున్నారు. హిందూపురం దగ్గర వైసీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ నాయకుల్ని అడ్డుకున్నారు. పోలీసులకి అనంత వెంకట్రామిరెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ పార్టీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేస్తే పరిశీలించేందుకు రాకూడదంటే ఎలా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు వారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కదిరిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డిలని హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న హిందూపూర్లో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు కావాలని అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. అటు పెనుకొండ దగ్గర కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ మంత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, ధనలక్ష్మి, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నిన్నటి రోజు ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణు చేసిన కామెంట్స్ అంటే హార్ష్ కామెంట్స్ ప్రోబోధితులైన టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు. వైసీపీ కార్యాలయం అద్దాలన్నీ ధ్వంసం చేసి అందులోని వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడంతో అడ్డొచ్చిన వైసీపీ నాయకుల మీద దాడి చేశారు. కొంతమందికి గాయాలైన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించడానికి ఈ రోజు వెళ్తున్న వైసీపీ జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలను, నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికెక్కడ అడ్డుకున్నారు. ఖచ్చితంగా వైసీపీ బాలకృష్ణ ఇంటిని ముట్టడిస్తామంటూ నిన్న వైసీపీ నేతలు పిలవడంతో ఈ రోజు అక్కడ పోలీసులు ఎక్కడికెక్కడ అనంత వెంకటరామరెడ్డి హిందూపురం చేరుకున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిని కూడా అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మా కార్యాలయాన్ని పరిశీలించడానికి వెళ్తున్నప్పుడు పోలీసులు పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి, మీరు ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటారంటూ కూడా పోలీసులతో వాగ్వాదం చేశారు. ఈ నేపథ్యంలోని పులివెందుల నుంచి వస్తున్న సతీష్ కుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డిని కూడా కదిరిలోని పూల శ్రీనివాస్ రెడ్డి వద్ద అరెస్ట్ చేసి ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పెనుగొండలో కూడా మాజీ మంత్రి ఉషశ్రీని కూడా అడ్డుకోవడంతో రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేపట్టారు. జై జగన్ అంటూ పోలీసులు జూలం నశించాలంటూ కూడా వైసీపీ విషయంలో భారీ స్థాయిలో ఆందోళన చేస్తూ ఆందోళన చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ వైసీపీ నాయకులు ఎవరు కూడా హిందూపురం రాకుండా అటు పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకొని అవసరం చేస్తున్న పరిస్థితి. హిందూపురంలో కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే ఆందోళనతో పెద్దారెడ్డిని కూడా అరెస్ట్ చేసి అనంతపురం తీసుకొస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే హిందూపురంలో మాత్రం బాలకృష్ణ తన కార్యక్రమాలు 2వ రోజు కార్యక్రమంలో కొనసాగిస్తూ ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం కూడా మలుగూరులోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి ప్రారంభించారు. అలాగే హిందూపురం పట్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వైద్యశాలను కూడా ప్రారంభించారు. తర్వాత ర్యాలీ కూడా హిందూపురం పట్టణంలో ర్యాలీ కూడా ర్యాలీని కూడా వైసీపీ శ్రేణులు అడ్డుకుంటా నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. నేపథ్యం చూసుకుంటే మొత్తానికి ఈ రోజుతో పాటు రేపు కూడా బాలకృష్ణ హిందూపురంలో పర్యటన 3వ రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న అటెన్షన్ వాతావరణం అయితే నిలబడి చెప్పొచ్చు. అయితే జగదీష్, ఇప్పటికే కొంతమందిపై అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారని తెలుస్తోంది. ఎంతమందిని అరెస్ట్ చేశారు మొత్తంగా? పోలీసులు నిన్న జరిగిన ఘటనలకు సంబంధించి వైసీపీ కార్యాలయం మీద దాడి చేసిన టీడీపీకి చెందిన 16 మంది మీద
కేసు నమోదు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు కూడా నాకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సంబంధించిన దీపిక భర్త వేణుతో పాటు మరో 9 మంది మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా జరుగుతుంటే మరోపక్క బాలకృష్ణ పర్యటన ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తిరగదాము, ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపైనా కానీ అడ్డుకొని దీని మీద బాలకృష్ణ స్పందించే వరకు మేము వదిలిపెట్టమంటూ కూడా వైసీపీ శ్రేణులు ఒక పక్క చెప్తుంటే మరోపక్క ఖచ్చితంగా వైసీపీని అడ్డుకొని తిరుగుతామంటూ కూడా టీడీపీ శ్రేణులు కూడా మరోపక్క చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. ధనలక్ష్మి. జగదీష్, ప్రస్తుతం హౌస్ అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులే కంటిన్యూ అవుతున్నాయా? ధనలక్ష్మి కరెక్ట్ గా ఇంకా ఎక్కడికక్కడ అంటే కొంతమందిని అరెస్ట్ చేసి కొంతమంది హిందూపూర్ దగ్గర పరిసర ప్రాంతాలకు వెళ్ళిన వారిని అరెస్ట్ చేసి అనంతపురం తీసుకొస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారు వైసీపీ నేతలు ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉందని కూడా చెప్పారు. నేపథ్యం చూసుకుంటే ఇంకా ఈ ఉద్రిక్త వాతావరణం ఇంకా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం. ఎందుకంటే సోమందిపల్లిలో ఈ రోజు 4 గంటలకు బాలకృష్ణ అలాగే సవిత మంత్రి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తాను. అక్కడ కూడా వైసీపీ నేతలు అడ్డుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందుకే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం ముందస్తు జాగ్రత్తల భాగంగా పోలీసులు ఎక్కడికెక్కడ వైసీపీ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ జగదీష్.